అందుకే బైబిల్ గ్రంథంలో ఎన్నో వివరణలు పాపాన్ని గురించి ఉన్నాయి. నేను కొన్ని మీకు తెలియచేయాలి. అది మన అందరికీ తెలిసినవే. యోహాను పత్రిక మొదటి పత్రిక 3:4లో మనం ఇందాక అనుకున్నట్టుగా ఆజ్ఞాతిక్రమం పాపము. యాకోబు 4:17లో ఒక మాట ఉంది, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకపోతే అది పాపమని. యోహాను మొదటి పత్రిక 5:17లో సకల దుర్నీతి కూడా పాపమనుంది. సకల దుర్నీతి, నీతికి వ్యతిరేకమైన పదము దుర్నీతి అంటే స్వనీతి. ద్వితీయోపదేశకాండము 9:21లో విగ్రహారాధన చేస్తే పాపమని మనం చదవగలం. అలాగే సామెతలు 24:9లో మూర్ఖుని యొక్క యోచన పాపము అని వ్రాయబడి ఉంది. అలాగే రోమపత్రిక 14:23లో విశ్వాసము కానిది ఏదో అది పాపం. ఈ రీతిగా పాపానికి బైబిల్ గ్రంథం అనేక వివరణలు ఇచ్చింది. వీటన్నిటిని మనం పరిశీలనగా చేస్తే బైబిల్ గ్రంథములో పాపమును గురించిన అవగాహన దేవుడు ఏదైతే మానవునికి ఇచ్చాడో అవి మేరటం కూడా పాపమే. దేవుని మాట ధిక్కరించటం పాపమే. అంతేకాదు కానీ వేదాంత పరంగా సమ్ థియలాజికల్ డెఫినేషన్స్ అబౌట్ సిన్, పాపమును గురించి కొన్ని వేదాంతపరమైనటువంటి వివరణలు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు నేను తెలియజేయటానికి ఇష్టపడతాను. హీబ్రూ భాషలో పాపానికి వాడబడిన కొన్ని పదాలు, మొదటి పదము చాటా అంటారు. చాటా అంటే ఏంటంటే టు మిస్ ద మార్క్, గురి తప్పడము. అంటే ఒక వ్యక్తి వేటకి వెళ్ళి బాణాలు తీసుకువెళ్ళి తన అంబుల పొదులో నుండి బాణాలు తీసి ఒక పక్షినో లేక ఒక వేటాడడానికి గురిపెట్టి బాణమును వదిలినప్పుడు అది తన టార్గెట్ రీచ్ కాకపోతే అది కూడా పాపమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. న్యాయాధిపతులు 20:16లో వీరిలో ప్రతివాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెల రాయి తప్పక విసరగలిగిన వాడు అని వ్రాయబడి ఉంది. అంటే ఇశ్రాయేలీయుల సర్వ సమాజములో కొంతమంది సైన్యంగా ఏర్పడతారు. ఎవరినంటే వాళ్ళని సైన్యంలోకి తీసుకోరు, వాళ్ళకి కొంత శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చిన తర్వాత వారిని పరీక్షించి సైన్యంలోకి తీసుకుంటారు. ఆ పరీక్ష ఎలా ఉంటుందంటే దూర ప్రాంతంలో ఒక వెంట్రుకను వేలాడదీసి ఒక రాయి వీడి చేతికిచ్చి ఈ రాయితో ఆ వెంట్రుకను కొట్టాలి. ఎంత కష్టం అండి! వెంట్రుకను రాయితో కొట్టడం సామాన్యమైన విషయం కాదు కదా. అలా కొట్టగలిగిన వాడే సైన్యంలో ఉండాలి. ఒకవేళ అలా కొట్టలేకపోతే అతడు పనికిరాడు. అది ఒక పాపము అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగే మానవుని పట్ల దేవునికి ఒక గురి ఉంది. మానవుని నిర్మించుటలో, మానవుని జీవన విధానం మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము, ఆ దైవ సంబంధమైన గురిని ఎవరైతే మిస్ అవుతారో వారందరూ కూడా పాపులే అని మనం వేదాంతపరంగా ఆలోచన చేయగలగాలి. అంటే నన్ను దేవుడు సృష్టించినప్పుడు నా పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అదేంటో నాకు తెలుసుకోకుండా నా ఇష్టానుసారంగా జీవించడం పాపం. అది గురి తప్పడం. రెండవది వాడిన మాట ఏంటంటే పెషా అన్న మాట వాడారు. హీబ్రూ భాషలో పెషా అన్న మాట వాడారు. పెషా అంటే టు రెబల్, తిరుగుబాటు చేయటం, వ్యతిరేకంగా ఉండడం అని. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 50వ వచనంలో నీకు విరోధముగా నేను పాపము చేశాము, మా పితరులు పాపము చేశారు అని సొలొమోను ప్రార్థన చేశాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవన విధానం అంతా కూడా పాపమే అని మనం తెలుసుకోగలగాలి. పౌలు భక్తుడు ఈ గురి తప్పటం అన్న విషయంలో ఒక అద్భుతమైన మాట వాడాడు. గురి తప్పటం పాపం కదా, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తడం లేదు, నాకంటూ ఒక గురి ఉంది, ఆ గురిని నేను చేరుతాను అన్నాడు. ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం పాపం కనుక మనము కూడా ఎప్పుడైనా దేవుని ఆజ్ఞను మీరటం పాపమని గ్రహించాలి. మూడవది అవా అన్నమాట. అవా అంటే టు డూ సంథింగ్ రాంగ్ డెలిబరేట్లీ, అంటే ఉద్దేశపూర్వకంగా మనకి తెలిసి కూడా నేరము చేయటమే పాపమని. నాలుగవ మాట రాష అన్న మాట వాడారు. రాష అంటే టు బి వికెడ్, దుష్టునిగా, చెడ్డవానిగా, చెడ్డ ఆలోచనతో జీవించటం పాపమని మనం గ్రహించగలగాలి. వీటన్నింటి అర్థాలు ఒక వ్యక్తి అయితే గ్రీకు భాషలో వాడబడిన ఒక పదం దాని యొక్క అర్థము చాలా విస్తృతమైనది. గ్రీకు మాటలో పాపానికి వాడబడిన వర్డ్ ఏంటంటే
హమర్టియా. హమర్టియా మీన్స్ సపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి వేరైపోవటం, దేవునికి వ్యతిరేకంగా వేరుపరచబడమే. ఎంత అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా, ఆలోచించండి. అంటే కాలం మారుతుంది. పాత నిబంధన కాలంలో పాపానికి ఇవ్వబడినటువంటి నిర్వచనాలు వేరు కావచ్చు, క్రొత్త నిబంధన కాలం వేరు కావచ్చు. కాలాలు మారుతున్న కొలది పాపం యొక్క స్వభావము, స్వరూపములు కూడా మార్పు వస్తూ ఉంటుంది. అంటే ఒకరికి పాపం అనుకున్న దాన్ని మరొకరికి పాపం కాకపోవచ్చు. ఒక దేశంలో ఏదైతే పాపం అంటారో మరొక దేశంలో అది పాపం కాకపోవచ్చు. ఉదాహరణకు మన దేశంలో జింకను చంపడం పాపం, నేరం, శిక్ష. అది మన చట్టం చెబుతుంది, వన్య ప్రాణులను బ్రతికించాలి, చంపకూడదు, చంపితే వారికి శిక్ష అని. మరి వేరే దేశంలో అది రాకపోవచ్చు, ఆ రూల్ రాకపోవచ్చు, అక్కడ వారికి నేరం కాదు. అలాగే పాపమును గురించిన అవగాహన కూడా ప్రతి మానవునికి అవసరం. ఏది పాపము, ఏది పాపం కాదనేది మనం తెలుసుకోవాలి. అంటే నేనేమంటానంటే, హమర్టియా అన్న మాటకు వాడబడిన అర్థాన్ని బట్టి ఏదైతే నిన్ను రక్షించిన లేక నిన్ను నిర్మించిన దేవుని నుండి నిన్ను వేరు చేస్తుందో అదంతా పాపమే. అది నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ స్నేహం కావచ్చు, నీ ధనం కావచ్చు, నీ చర ఆస్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ సోషల్ స్టేటస్ కావచ్చు. నిన్ను దేవునికి దూరంగా చేస్తూ ఉందా, అది పాపమే అని మనం గ్రహించగలగాలి. ఇంత వేదాంతపరమైన విస్తృతమైన అర్థం ఉందని మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ మరొక విషయం నేను మీకు చెప్పాలి. పాపము పాపము పాపం అని మనం అనుకుంటున్నాం కదా. మరి పాపము చేస్తే ఆ పాపం వలన ఎలాంటి ప్రతిఫలం వస్తుంది మానవునికి, దాన్ని తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాపము చేయటానికి సాహసించరని ఒక సేవకునిగా నేను బలంగా నమ్ముతాను. ఆదికాండం 3వ అధ్యాయానికి వద్దాం. ఎందుకంటే ఆది మానవులు మొట్టమొదటికి పాపం చేసింది 3వ అధ్యాయంలోనే. కాబట్టి 3వ అధ్యాయంలో ఆది మానవులు ఆదాము హవ్వలు పాపము చేయడం ద్వారా కలిగిన విపత్తు ఏమిటి, ఆ పాపం వలన వచ్చిన ఫలితం ఏంటో నేను కొన్ని విషయాలు మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. నంబర్ 1, 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారి కన్నులు తెరవబడెను. అంటే ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దు అని చెప్పిన పండును తిన్నారో అది పాపం అని మనం అంటున్నాం. ఆ పాపం వలన కలిగిన మొదటి ఫలితం ఏంటంటే వారు కన్నులు తెరవబడెను. మీరు అనుకోవచ్చు, మంచిదే కదా, మూయబడిన కన్నులు తెరిస్తే మంచిదే కదని. కానీ ప్రియులారు, అక్కడ ఆలోచించండి, వారు ఫిజికల్ ఐ కాదు అక్కడ. అంతకు మునుపు వారు మహిమ దేహాలతో ఉన్నారు. ప్రసంగి 2:14 ప్రకారం ఆలోచన చేస్తే ఆధ్యాత్మిక మనోనేత్రం, జ్ఞానికి కన్ను తలలో ఉంటుందని రాశాడు అక్కడ మహాజ్ఞాని సొలొమోను. ఆ దివ్య దృష్టి ఆదాము హవ్వలకు ఉంది. కానీ ఆ దివ్య దృష్టిని కోల్పోయి, ఆ మహిమ దృష్టిని కోల్పోయి ఫిజికల్ సైట్ వచ్చింది వీరికి, భౌతిక సంబంధమైన దృష్టి వచ్చింది. ఎప్పుడైతే భౌతిక సంబంధమైన దృష్టితో వారు చూచారో, రెండవది వారు తాము దిగంబరులు మనకు తెలుసుకున్నారు. అంతకు మునుపు కూడా వారికి వస్త్రాలు లేవు. అయితే వారు మహిమతో ఉన్నారు కనుక, మహిమ దృష్టితో ఉన్నారు కనుక ఒకరి యొక్క ఆ దిగంబరత్వం కనపడలేదు. ఎప్పుడైతే పాపము చేశారో వారు తాము దిగంబరులమని, వారు చాలా వస్త్రహీనంగా ఉన్నారని వారు తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడైతే అలాగ వారు భావించారో, మూడవది దేవుని సన్నిధికి రాకుండా వారు వెళ్ళిపోయారు. అంటే పాపము దేవుని సన్నిధిని దూరం చేస్తుంది అని చెప్పడానికి ఇది బలమైన నిదర్శనం. నేను చదువుతాను 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా, అంటే ప్రతిరోజు దేవుడు ఆదామా హవ్వా అని పిలిచినప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి దేవుని కవిగడిలో వారు ఒదిగిపోయేవారు. దేవుడు వారిని హత్తుకునేవాడు, ఎత్తుకునేవాడు, ముద్దాడేవాడు, బహుశా కావచ్చు, ప్రేమమైన దేవుడు వారితో మాట్లాడేవాడు. కానీ ఈరోజు పాపము వలన వారు దిగంబరులను తెలుసుకొని పరిశుద్ధుడైన దేవుని సముదాయానికి సన్నిధికి రావటానికి భయపడ్డారు. దేవుని సాన్నిధ్యాన్ని పాపము దూరం చేసింది. 4వదిగా, అంతేకాకుండా సృష్టిని దేవుడు కలుగుగాక కలుగుగాక అని మాటతో కలిగించాడు, మానవుణ్ణి చేతితో నిర్మించాడు. ఇంత అద్భుతమైన సృష్టిలో ఒక భాగమైన ఒక వృక్షం చాటుకు వారు దాక్కోవడానికి వెళ్ళారు. అంటే ఈ సృష్టినంతటిని దేవుడు ఏమని చెప్పాడంటే ఏలండి అన్నాడు, లోబర్చుకొని ఏలండి అన్నాడు.
సృష్టిని వేలవలసిన మానవుడు సృష్టి చేత మరుగు చేయబడడానికి ఇష్టపడ్డాడు. ఎంత హీనమైన స్థితికి దిగజారిపోయాడు చూడండి. ఈ రోజుల్లో ఎంత చదువు చదివినా, ఎంత జ్ఞానము సంపాదించినా రాళ్లను, రప్పలను, చెట్లను పూజించడానికి మానవుడు కారణం ఏంటంటే పాపమే. తనలో ఉన్న జ్ఞాన విచక్షణ కోల్పోయి వాటిని వేలవలసిన మానవుడు వాటి చేత పరిపాలన చేయబడడానికి ఇష్టపడుతున్నాడు. అదే ఆది మానవులు చేసింది. పాపం వలన రూలింగ్ చేయవలసిన శక్తిని కోల్పోయి వాటిని ఆశ్రయించటం జరుగుతుంది.